నమస్కారం జీటీపీఎల్ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. మహాశివరాత్రికి ఉమ్మడి జిల్లాలో శివాలయాలు ముస్తాబు. విద్యుత్ దీపాలతో సకల ఏర్పాట్లు చేసిన ఆలయ నిర్వాహకులు. పేదలకు వరం కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు అందజేసిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. ఘనంగా ఆర్మూర్ బోధన్ మాజీ ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి షకీళ్ల జన్మదినాలు. పలు చోట్ల కేక్ కట్ చేసి వారి సేవలు గుర్తు చేసుకున్న పార్టీ నాయకులు, అభిమానులు. వసతి గృహాల్లో విద్యార్థులకు అవసరమైన చర్యలు తీసుకోండి. జిల్లా పరిషత్ స్థాయి సంఘం సమావేశంలో సంబంధిత అధికారులకు జడ్పీ చైర్మన్ విఠలరావు ఆదేశం. సీఎం రేవంత్ రెడ్డి ఆడబిడ్డలకు తరతరాలుగా నష్టం జరిగే చర్యలకు పాల్పడుతున్నారు. హైదరాబాద్లోని తన నివాసంలో విలేకరుల ఇష్టాగోష్ఠిలో ఎమ్మెల్సీ కవిత. నగరంలోని న్యాలకల్ రోడ్డులోని అర్సపల్లి పురుషోత్తం గార్డెన్లో ఘనంగా ఎస్ఎస్ఆర్ డిగ్రీ కళాశాల 30వ వార్షికోత్సవ వేడుకలు. ఆడి పాడి సందడి చేసిన విద్యార్థులు. పార్టీలకు అతీతంగా కామారెడ్డి పట్టణాన్ని అభివృద్ధి చేయడానికి బల్దియా పాలకవర్గం సభ్యులు, అధికారులు సహకరించాలి. కామారెడ్డి మున్సిపల్ సాధారణ సమావేశంలో ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి. మహాశివరాత్రి పురస్కరించుకుని నందిపేట శ్రీ కేదారేశ్వర ఆలయంలో వైభవంగా ప్రత్యేక పూజలు. భారీ ఏర్పాట్లు, పెద్ద ఎత్తున హాజరవుతున్న భక్తులు. ఎట్టకేలకు మాధవనగర్ రైల్వే గేట్ ఎత్తివేసిన అధికారులు. కేసిక్ జీటీపీఎల్ కథనానికి స్పందన. షురువైన వాహనాలు రాకపోకలు. బోధన్ నిజామాబాద్ ప్రధాన రహదారిపై అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ పట్టుకున్న పోలీసులు. ఎడపల్లిలో 2 లారీల పీడీఎస్ బియ్యం పట్టుకున్న ఎన్ఫోర్స్మెంట్ అధికారులు. నగరంలోని ఆర్మూర్ రోడ్డులో గల ఆర్బీవీఆర్ఆర్ పాఠశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని ఆర్మూర్ రోడ్డులో గల ఆర్బీవీఆర్ఆర్ పాఠశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కేంద్ర ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారాజు హాజరై మాట్లాడుతూ, నేటి సమాజంలో పురుషులకు ధీటుగా మహిళలు అన్ని రంగాల్లో ఎదగడం ఆనందంగా ఉందన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో అపర్ణారెడ్డి సాయి డెంటల్ హాస్పిటల్ హైదరాబాద్కు చెందిన దివ్యారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారికి స్కూల్ యాజమాన్యం ఘనంగా సన్మానించారు. మెడికల్ కాలేజెస్ లో మేము చదివినప్పుడు మేబీ 20 years 15 years బ్యాక్ మేము చదివినప్పుడు మెడిసిన్, ఆ టైంలో క్లాస్లో 30% వేర్ విమెన్, 70% వేర్ మెన్, బాయ్స్ ఉండేవాళ్ళు. ఇప్పుడు నేను మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్గా ఇప్పుడు క్లాస్ తీసుకోవడానికి వెళ్తే 70% ఆర్ గర్ల్స్, 30% బాయ్స్. బాయ్స్ ఎక్కడో వెనకాల మూలలో కూర్చుంటున్నారు, గర్ల్స్ అందరూ ఆక్యుపై చేసి ఉంటున్నారు. మేము చదువుకున్నప్పుడు ఈ రోజు వస్తుందా అని దాట్ టైం వీ డిడ్ నెవర్ బిలీవ్ దిస్ అవుతుందా అని అనుకోలేదు. కానీ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు అందజేశారు. వివరాలు చూద్దాం. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి తన నివాసం వద్ద గల రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే భూపతి రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం పేదలకు పెళ్లిళ్లు భారం కాకుండా ఉండేందుకే కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకాలు ఎంతో దోహదపడుతున్నాయని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలకు అండగా నిలుస్తుందన్నారు. ఇవాళ మీరు చూసేది ఇవాళ రైతుకు పంట బీమా ప్రభుత్వం కట్టేది మీకు ₹1 కట్టకుండా. ఇంతకుముందు గత ప్రభుత్వం 10 సంవత్సరాలు పంట బీమా లేదు, పంట నష్టపోతే ఏమి ఖర్చులు కూడా వెళ్ళలేదు. మరి వాళ్ళ పంట బీమా కూడా మీకు ఏమి రూపాయి ఖర్చు లేకుండా పంట బీమా కట్టినాం. వసతి గృహంలో విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని సంబంధిత అధికారులకు జడ్పీ చైర్మన్ విఠలరావు ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్లో గల జిల్లా పరిషత్ స్థాయి సంఘం సాంఘిక సంక్షేమ సమావేశం స్థాయి సంఘం పనులు మరియు ఆర్థిక ప్రణాళిక కమిటీ సమావేశంలో
జడ్పీ చైర్మన్ దాదన్న గారి విఠలరావు అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న సీఈఓ బి ఉషా, జడ్పీటీసీలు చంద్రు, అంబర్ సింగ్, మోస్రా, విజయభాస్కర్ రెడ్డి, ఆర్మూర్, మెట్టు సంతోష్, జిల్లా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖ అధికారులు, పంచాయతీరాజ్ శాఖ ఎస్సీ ప్రభాకర్, ఈఈలు భావన్న, శంకర్, గ్రామీణ నీటి సరఫరా శాఖ ఈ రాకేష్, రోడ్డు భవనాల శాఖ, ఇరిగేషన్ శాఖ అధికారులు, జడ్పీ చైర్మన్ విఠలరావు పాల్గొన్నారు. వసతి గృహాలలో విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడానికి చర్యలు తీసుకోవాలని, వసతి గృహాల ఆవరణలో విధిగా పరిశుభ్రతను పాటించాలని, మరుగుదొడ్లను శుభ్రంగా ఉంచాలని, త్రాగునీరు కలుషితం కాకుండా చూడాలని, శానిటైజర్లు అందుబాటులో ఉంచాలని, విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని మెను ప్రకారం అందించాలని, దుప్పట్ల కొరత లేకుండా చూడాలని, దోమతెరలను ఏర్పాటు చేయాలని, ఎక్కడైనా విద్యార్థులకు ఇబ్బందులు కలిగిన సంబంధిత అధికారులు బాధ్యులు అవుతారని సంక్షేమ శాఖ అధికారులు ఆదేశించారు. జిల్లా పరిషత్ సాధారణ నిధులు రాష్ట్ర ఆర్థిక సంఘం మరియు 15వ ఆర్థిక సంఘం ద్వారా 2020-21 నుండి 2023-24 వరకు మంజూరైన పనులు త్వరగా పూర్తి చేయించాలని పంచాయతీరాజ్ ఆర్డబ్ల్యూఎస్ శాఖ అధికారులకు జడ్పీ చైర్మన్ ఆదేశించారు. ఆర్ఎండ్బి శాఖ పరిధిలో మంజూరైన పనులు త్వరగా పూర్తి చేయాలని, అవసరమైన చోట్ల రోడ్ల మరమ్మతుల పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ముఖ్యంగా ఇంజనీరింగ్ శాఖ అధికారులు వారి పరిధిలో ఉన్న పనులను నాణ్యతతో త్వరగా పూర్తి చేయించాలని కోరారు. ఒకటి ఏంటంటే హాస్టల్ నీట్నెస్గా ఉంచాలి. సరౌండింగ్ ఫుడ్ ఏమో మేలు ప్రకారం ఫుడ్ ఇవ్వాలి. ఫుడ్ ఎంత ముఖ్యమో ఆ పిల్లగాడికి ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. కాబట్టి హాస్టల్ సరౌండింగ్ మంచి వాతావరణం ఉండాలి, క్లీన్ అండ్ గ్రీన్గా ఉండాలి, చెట్లు కూడా నాటాలి. ఆ మంచి వాతావరణం ఉంటేనే పిల్లలు మంచిగా ఆరోగ్యంగా ఉండి మంచిగా చదువుకోగలుగుతారు. హెల్త్ ఈజ్ వెల్త్ అని చెప్పారు. అట్లాగే దాంతోపాటు క్రీడలు కూడా, ఒక చదివే కాకుండా క్రీడలు కూడా మీరు అక్కడ హాస్టల్లో పిల్లలకు ఆడించాలి. అట్లాగే హెల్త్ క్యాంప్స్ కూడా టేకప్ చేయాలి. కొందరు అధికారులు చెప్పడం జరిగింది, మంత్లీ వన్స్ హెల్త్ క్యాంప్స్ కూడా టేకప్ చేస్తున్నామని. నాకు కేసిక్ జీటీపీఎల్ కథనానికి మాధవనగర్ రైల్వే గేట్ తెరుచుకుంది. బుధవారం రాత్రి నుంచి రైల్వే అధికారులు గేటును తెరిచారు. దీంతో వాహనదారులు హర్షం వ్యక్తం చేశారు. మాధవనగర్ రైల్వే గేట్ బుధవారం తెరుచుకుంది. గేటు మూసివేయడంతో గత నెలన్నర రోజులకు పైగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అంతేకాకుండా కొత్తగా జిల్లాకు వచ్చిన వారికి, జిల్లా మీదుగా ఇతర రాష్ట్రాలకు వెళ్లే వారికి మార్గం తెలియక అనేక అవస్థలు పడ్డారు. ప్రస్తుతం మాధవనగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు జరుగుతున్నందున ఈ సందర్భంగా ఇప్పటి వరకు పిల్లర్లు, అప్రోచ్ రోడ్డు పని పూర్తవడంతో అధికారులు, రైల్వే శాఖ అధికారుల సమన్వయంతో రైల్వే గేటును తెరిచారు. రైల్వే గేటు ప్రారంభం కావడంతో జిల్లా కేంద్రం నుంచి వెళ్లే ప్రైవేటు, ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బోధన్ నిజామాబాద్ ప్రధాన రహదారి ఎడపల్లి వద్ద 2 లారీల పీడీఎస్ బియ్యాన్ని ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. బోధన్ నిజామాబాద్ ప్రధాన రహదారిపై బుధవారం అర్ధరాత్రి అక్రమంగా 2 లారీలలో బియ్యం తరలిస్తుండగా ఎడపల్లి పోలీసులు పట్టుకున్నారు. ప్రధాన రహదారిపై యథేచ్ఛగా బియ్యం అక్రమ రవాణా అవుతుండగా పోలీసులు వలపన్ని దీన్ని పట్టుకున్నారు. ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. సాయంత్రం వరకు పూర్తి వివరాలు తెలియజేస్తామని ఎస్ఐ విక్రమ్ తెలిపారు. నగరంలోని గాయత్రి నగర్లో గల బ్రహ్మకుమారిస్ ఆధ్యాత్మిక కేంద్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు. నగరంలోని గాయత్రి నగర్లో గల ప్రజాపిత ఈశ్వరీయ బ్రహ్మకుమారిస్ విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి లోకల్ కమిటీ చైర్పర్సన్ నీరజారెడ్డి హాజరై ఆధ్యాత్మిక కార్యక్రమాలే బ్రహ్మకుమారిస్లు సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమన్నారు. మహిళలు పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులకు పాల్పడితే తమకు ఫోన్ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. వచ్చింది మహిళలకి సంరక్షణ కొరకు 2013లో ఈ పనిచేసే చోట మహిళల లైంగిక వేధింపులు కానీ ఎటువంటి వేరే ఇతర వేధింపులు ఉంటే వారికి సంక్షేమ నిషేధ నిరోధిక ఉపశమనం లభించే చట్టం ఒకటి వచ్చింది. ఈ చట్టం ద్వారా గవర్నమెంట్ కానీ నాన్ గవర్నమెంట్ కానీ ఎటువంటి సంస్థలో అయినా సరే పనిచేసి 10 మంది పనిచేస్తున్నారంటే వాళ్ళు ఒక కమిటీని పెట్టుకోవాలి. కంపల్సరీ ఇది ఒక కమిటీని పెట్టుకోవాలి. ఆ కమిటీ కూడా ఆ పనిచేసే దగ్గర కమిటీ బోర్డు పెట్టాలి.
ఈ చట్టం గురించి చెప్తూ ఆ కమిటీకి ఒక 5 నియమించుకోవాలి. వారు పనిచేసే స్థలంలో సీనియర్ మహిళలను ఉద్యోగిగా, తర్వాత మిగతా ఎవరైనా ఒక ఎన్జిఓని కూడా తీసుకోవాలి. అంటే పక్షపాత నిర్ణయం లేకుండా ఒక ఎన్జిఓని తీసుకోవాలి బయట నుండి. ఇంకొక 3-4 ఒక 5 మెంబర్స్, మినిమం ఒక 5 మెంబర్స్తో ఒక కమిటీ ఫామ్ చేయాలి. కమిటీలో ఎక్కువ శాతం స్త్రీలు, తర్వాత పురుషులు కూడా దీంట్లో కమిటీ మెంబర్స్గా ఉండొచ్చు. ఇది ప్రతి ఒక్క పనిచేసే స్థలంలో బోర్డు పెట్టాలి. ఎంటర్ అవుతున్నప్పుడు మన ప్రవేశ స్థలంకి వెళ్తున్నప్పుడే మనకు ఆ బోర్డు కనపడే విధంగా ఉండాలి. పార్టీలకు అతీతంగా కామారెడ్డి పట్టణాన్ని అభివృద్ధి చేయడానికి బల్దియా పాలకవర్గం సభ్యులు, అధికారులు సహకరించాలని కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి సూచించారు. కామారెడ్డి మున్సిపల్ సాధారణ సమావేశం గురువారం మున్సిపల్ చైర్పర్సన్ నిట్టు జాహ్నవి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి, జిల్లా కలెక్టర్ జితేశ్వరి పాటిల్, మున్సిపల్ కమిషనర్ సుజాత, వైస్ చైర్పర్సన్ హిందూప్రియ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రమణారెడ్డి మాట్లాడుతూ పట్టణంలో రోడ్ల వెడల్పు పనులు, మున్సిపల్ స్థలాల పరిరక్షణకు పాలకవర్గం సభ్యులు తమ వంతు సహకారం అందించాలని కోరారు. కొత్తగా నిర్మించిన గృహాలను అధికారులు పరిశీలించి కొలతల ఆధారంగా పన్నుల వసూలు చేయాలని చెప్పారు. రోడ్లపై చెత్త కుప్పలు వేస్తే వారికి జరిమానా విధించాలని సూచించారు. పట్టణ రోడ్డును పరిశుభ్రంగా ఉంచే విధంగా మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు. తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ జితేశ్వరి పాటిల్ మాట్లాడుతూ మున్సిపల్ అధికారులు అంకిత భావంతో పని చేయాలని తెలిపారు. వేసవిలో నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. పట్టణ ప్రకృతి వనాలలో మొక్కలు ఎండిపోకుండా చూడాలని కోరారు. మున్సిపల్ సమావేశంలో ఎజెండా అంశాలతో తమతో చర్చించకుండా మున్సిపల్ చైర్పర్సన్ జాహ్నవి బీఆర్ఎస్ కౌన్సిలర్ల తయారు చేశారని, సమావేశాన్ని వాయిదా వేయాలని కాంగ్రెస్ కౌన్సిలర్లు తీర్మాన పత్రాన్ని జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్పర్సన్ కు అందించాలన్నారు. దీంతో సమావేశాన్ని త్వరలో ఏర్పాటు చేస్తామని మున్సిపల్ చైర్పర్సన్ జాహ్నవి చెప్పారు. ఎస్ఎస్ఆర్ డిగ్రీ కళాశాల 30వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ ఆకర్షించాయి. నగరంలోని న్యాల్కల్ రోడ్డులో గల అర్సపల్లి పురుషోత్తం ఫంక్షన్ హాలులో ఎస్ఎస్ఆర్ డిగ్రీ కళాశాల 30వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీఎస్సీహెచ్ఈ చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, టీయూ రిజిస్టర్ యాదగిరి హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నతంగా ఎదగాలని కోరారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన నృత్యాలు, సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. అధ్యాపకులు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దాదాపుగా 400 మంది ఎంప్లాయీస్కి ఇవాళ మనం ఈ 30 సంవత్సరాల నుంచి ఎంప్లాయ్మెంట్ ఇస్తూ వేలాది మంది స్టూడెంట్స్ని వాళ్ళ తీర్చిదిద్దేటువంటి ప్రయత్నం చేశాం. ఆ ప్రయత్నంలో ఎంతో మంది కూడా ఇక్కడ ఫీజు కట్టకుండా చదువుకొని గొప్పవాళ్ళైనటువంటి నిజామాబాద్లో ఉన్న అన్ని డిగ్రీ కాలేజీల యొక్క యజమాన్యాలు ఈ కాలేజీలో చదువుకొని పోయినటువంటి వారిని నా స్టూడెంట్సే వారి నిజామాబాద్ ఆల్ ప్రైవేట్ కాలేజెస్ ఎన్నో కాలేజెస్ పెట్టారు. అందరికీ సహాయం చేస్తాం, ప్రతి ఒక్కరిని చేరదీస్తాం. స్త్రీ ఆదిశక్తి అని పురాణ కాలంలోనే స్త్రీకి ఉన్నత స్థానం ఇచ్చి గౌరవించారని జిల్లా ప్రిన్సిపల్ సెషన్ జడ్జి టి శ్రీదేవి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గురువారం జిల్లా న్యాయ సేవ సంస్థ, జిల్లా పాలన యంత్రాంగం, పోలీసు యంత్రాంగం సహకారంతో జిల్లా కోర్టు సముదాయం నుండి నిజాం సాగర్ చౌరస్తా వరకు ఏర్పాటు చేసిన ర్యాలీని ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ జితేశ్వరి పాటిల్, ఎస్పీ సింధు శర్మ, సీనియర్ సివిల్ జడ్జి, మహిళలు, ఎన్సీసీ క్యాడర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం నిజాం సాగర్ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా ప్రిన్సిపల్ సెషన్ జడ్జి శ్రీదేవి మాట్లాడుతూ ఒక మహిళ తల్లిగా, చెల్లిగా, భార్యగా ఎంతో సేవ చేస్తుందని, అట్టి మానవతా మూర్తికి అవకాశాలు ఇస్తే అంతరిక్షకైనా వెళ్తారని, వారికి ముందుకు నడిపించడంలో పురుషుల ప్రోత్సాహం ఇవ్వాలని అన్నారు. మహిళలు తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారని, నమ్మకంగా పనిచేసే గుణం వారిలో ఉంటుందని, వంటింటికి పరిమితం కాకుండా వివిధ రంగాలలో రాణిస్తే దేశ పురోగమిస్తుందని అన్నారు. జిల్లా కలెక్టర్ జితేశ్వరి పాటిల్ మాట్లాడుతూ మహిళలు ఇంటా బయట అన్ని రంగాలలో పురుషులతో పాటు సమానంగా రాణిస్తూ ఉండాలనే కోరారు. ఈ సందర్భంగా పలువురిని శాల్వా, జ్ఞాపికలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ ఎస్పీ కాజల్ సింగ్, డిఎఫ్ఓ నిఖిత, జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి, జిల్లా వ్యవసాయ అధికారిని భాగ్యలక్ష్మి, ఎస్పీ అభివృద్ధి అధికారి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. నందిపేట్ మండల కేంద్రంలోని శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో మంగిరాములు మహారాజ్ ఆధ్వర్యంలో శివపార్వతుల కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా 5 రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగే ఈ కార్యక్రమంలో భాగంగా
ఈరోజు శివపార్వతుల కళ్యాణాన్ని శ్రీ కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీ 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 పరమహంస పరివ్రాజక బాలయోగి రాములు మహారాజ్ ఆధ్వర్యంలో వేద బ్రాహ్మణులు వేద మంత్రోచ్చారాల మధ్య శివపార్వతుల కళ్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామాల నుండి అశేష సంఖ్యలో వచ్చినటువంటి భక్తులకు అన్న ప్రసాదాన్ని అందించడం జరిగింది. భక్తులందరూ శివపార్వతుల కళ్యాణంలో పాల్గొని మహారాజు ఆశీస్సులు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీతో కలుస్తారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. గురువారం నాడు ఎమ్మెల్సీ కవిత తన నివాసంలో విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. అనంతరం విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఆడబిడ్డలకు తరతరాల పాటు నష్టం జరిగే చర్యలు తీసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకు నిరసన వ్యక్తం చేస్తూ భారత జాగృతి ఆధ్వర్యంలో ఈ నెల 8న ధర్నాను తలపెట్టామని, కానీ ఇప్పటి వరకు పోలీసు అనుమతి ఇవ్వలేదని చెప్పారు. అనుమతి వస్తే రాష్ట్రంలో ఉన్న ఆడబిడ్డలకు జీవో 3 నియామకాల్లో జరిగే నష్టం గురించి వివరించాలని భావించామని అన్నారు. జీవో 3 మహిళలకు నియామకాల్లో అన్యాయం చేయడం దారుణమని ధ్వజమెత్తారు. రేవంత్ సర్కార్ మహిళా వ్యతిరేక ప్రభుత్వంగా మారబోతుందని తెలిపారు. మహిళల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ ఉద్యోగ అవకాశాలకు గండి కొడుతున్నారని తెలిపారు. ప్రజా పాలనలో ఎవరైనా ఎక్కడైనా ధర్నాలు చేసుకోవచ్చని ముఖ్యమంత్రి అన్నారని, ఆ మాట మీద నిలబడితే తమకు అనుమతి ఇవ్వాలని తేల్చి చెప్పారు. తాము శాంతియుతంగానే ధర్నాను నిర్వహిస్తామని అన్నారు. పోలీస్ అనుమతించకపోయినా ధర్నా చేసే ప్రయత్నం చేస్తామని ప్రకటించారు. ధైర్యం ఉంటే అనుమతి ఇవ్వాలని సూచించారు. కరువు వచ్చిందని ఎవరు తాగునీళ్లు సాగునీళ్లు అడగవద్దని ముఖ్యమంత్రి అన్నట్టు అన్ని పత్రికల్లో వార్త వచ్చిందని ప్రస్తావించిన ఎమ్మెల్సీ కవిత, ఇది కరువు కాదు, కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ను బద్నాం చేయాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి సృష్టించిన కృత్రిమ కరువు అని వ్యాఖ్యానించారు. ఇవాళ కరువు వచ్చింది, ఎవరు కూడా సాగునీళ్లు తాగునీళ్లు అడగొద్దని చెప్పి ముఖ్యమంత్రి గారు అన్నట్టుగా అన్ని ప్రధాన పత్రికలలో కూడా ఇవాళ రావడం జరిగింది. ఇది కరువు కాదు, కాళేశ్వరం ప్రాజెక్టుని బద్నాం చేయాలి, కేసీఆర్ గారిని బద్నాం చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సృష్టించినటువంటి కృత్రిమమైనటువంటి కరువు ఇది అని చెప్పి ఇవాళ మేము ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నాం. మీకు అనుభవ రాహిత్యం ఉంది, మీకు అవగాహన రాహిత్యం ఉంది కాబట్టే కాళేశ్వరం నుంచి మీరు చెరువులు నింపలేకపోయినారు. 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా నియోజకవర్గ ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు సేవలను అందించిన మాజీ ఎమ్మెల్యే షకీల్ జన్మదినాన్ని జరుపుకోవడం సంతోషంగా ఉందని నవీపేట్ మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు వెల్లడించారు. నవీపేట్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో నవీపేట్ బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే షకీల్ జన్మదినాన్ని ఘనంగా నిర్వహించారు. పార్టీ ముఖ్య నాయకుల సమక్షంలో కేక్ కట్ చేసి ఆసుపత్రికి వచ్చిన పేషెంట్లకు పండ్లు, బ్రెడ్స్ పంపిణీ చేశారు. అనంతరం పార్టీ మండల అధ్యక్షుడు నరసింహారావు మాట్లాడుతూ బోధన్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా 2 సార్లు ఘన విజయాన్ని సాధించి ప్రజలకు సంక్షేమ పథకాలతో పాటు ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్ జన్మదినాన్ని నిర్వహించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. కార్యకర్తలందరూ ధైర్యంగా ఉండాలని, వచ్చే రోజుల్లో తప్పకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఉన్నారు. ప్రభుత్వ హాస్పిటల్లో పండ్లు పంపిణీ, అదేవిధంగా బ్రెడ్ పంపిణీ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మనతోటి సోదరులందరూ కూడా మనతోటి ఉన్నారు. పదవిలు వచ్చిన తర్వాత అనుభవించి కొంతమంది పోయినారు. ఇప్పుడే ప్రవీణ్ వివరించి చెప్పినాడు. ఇవన్నీ మనం చూస్తా ఉన్నాం. తెలంగాణ సాధన గురించి పబ్లిక్ గుర్తిస్తారు, అక్కడ ప్రజలు గుర్తిస్తారు. ఎవరైతే పార్టీ ఫిరాయింపు చేసిన తర్వాత ఆ ఊర్లో వాళ్ళ స్థానం ఏముంటుంది ఏందని చెప్పేసి అక్కడ ప్రజలు గుర్తిస్తారు. అక్లూరులోని శ్రీ ఆనంద రాజరాజేశ్వర స్వామి 8వ వార్షికోత్సవ వేడుకలు వీడీసీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వేల్పూర్ మండలంలోని అక్లూర్ గ్రామంలో ఈరోజు ఆనంద రాజేశ్వర స్వామి 8వ వార్షికోత్సవాన్ని గ్రామ అభివృద్ధి కమిటీ, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పురోహితులు సాయి దీక్షిత్ ఆధ్వర్యంలో రాజరాజేశ్వర స్వామి 8వ వార్షికోత్సవాన్ని ఈరోజు ఘనంగా నిర్వహించుకోవడం జరిగిందని తెలిపారు. ఉదయం స్వామివారి అభిషేకము, నవగ్రహ పూజ, గణపతి పూజ నిర్వహించడం జరిగిందని చెప్పారు. అనంతరం రాజరాజేశ్వర స్వామికి, అమ్మవారికి కళ్యాణోత్సవాన్ని జరపడం జరిగిందని తెలిపారు. కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి గ్రామంలోని మహిళలు, స్వాములు, భక్తులు పాల్గొని అమ్మవారి, అయ్యవారి కళ్యాణోత్సవాన్ని తిలకించి వారి దీవెనలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. కళ్యాణోత్సవానికి వచ్చిన భక్తులకు అన్నదాన సత్రం నిర్వహించడం
జరిగింది. అనంతరం సాయంత్రం రథోత్సవ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఈ వార్షికోత్సవ కార్యక్రమానికి పురోహితులు సాయి దీక్షిత్, మాజీ సర్పంచ్ జేడి నాగాధర్ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో ఉన్నారు. మోర్తాడ్ మండల కేంద్రంలో బైపాస్ రోడ్డు వేయవద్దని, రైతు బతుకును ఆగం చేయవద్దని రైతులు రోడ్డెక్కి ధర్నా చేపట్టారు. మోర్తాడుకు చెందిన రైతులు కొప్పుల రాజశేఖర్, లింగాపూర్ చిన్నారెడ్డి, దడివి ప్రభుదాస్, దడివి మోహన్ మాట్లాడుతూ నూతనంగా మోర్తాడ్ మీదుగా వెళ్లే ఎక్స్ప్రెస్ హైవేను బైపాస్ రోడ్డుగా వేసినట్లయితే రైతులు తమ ఉపాధిని, విలువైన భూములను కోల్పోయి రోడ్డున పడే అవకాశం ఉందన్నారు. మా భూములు మా పిల్లల చదువుకు, భవితకు ఆధారమని, మా వ్యవసాయ భూములు ఇచ్చేది లేదని రైతులు తేల్చి చెప్పారు. 14 మార్చి 2023 విడుదలైన రోడ్డు మ్యాప్ ప్రకారమే రోడ్డు విస్తరణ కొనసాగించాలని, రైతులను బతికించాలని అధికారులకు, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రైతులు ధర్నా చేస్తున్న విషయాన్ని తెలుసుకున్న తహసీల్దార్ ధర్నా స్థలానికి చేరుకోగా సత్యనారాయణకు రైతులు తమ ఆవేదనను తెలియజేశారు. తమ సమస్యను పరిష్కరించాలని కోరారు. బైపాస్ వేయవద్దంటూ తమ భూములను తమకే ఉంచాలని, చిన్న సన్నకారు రైతులను బతికించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం సభ్యులు, రైతులు తదితరులు ఉన్నారు. మీరు మా రైతుల తరపున ఈ రోడ్డు పైన ఇండ్ల తరపున సర్వే చేయండి. ఎట్లయితే ఇటు నష్టం జరుగుతుందా, అటు నష్టం జరుగుతుందా, రైతులు లాస్ అవుతుర్రా, ఇండ్ల వాళ్ళు లాస్ అవుతుర్రా, మీరు విచారణ జరపండి. విచారణ జరిపిన తర్వాత దేనికైతే తక్కువ నష్టం జరుగుతుందో అదే మీరు కొనసాగించండి. విచారణ లేదు, ఏం లేదు. బైపాస్ అంటే మాత్రం మేము భూములు ఇచ్చేది లేదు. మీరు సమగ్ర విచారణ తర్వాత మా మోర్తాడ్లో గతంలోనే మాస్టర్ ప్లాన్ వచ్చింది. అప్పుడే 200 ఫీట్లతోని మధ్య నుండి ఇటు 100 అటు 100 అని చెప్పి గతంలో. మోర్తాడ్ మండలం వడ్జెట్ గ్రామంలో శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి వారి 39వ ఆలయ వార్షికోత్సవం జాతర వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. వడ్జెట్ గ్రామంలోని శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయ అర్చకులు రాజా గౌతమ్ శర్మ మాట్లాడుతూ ఈ నెల 6వ తేదీ నుండి ప్రారంభమైన ఉత్సవాలు 10వ తేదీ వరకు నిర్వహిస్తున్నామని చెప్పారు. రేపు మహాశివరాత్రి సందర్భంగా మహాపుణ్యావచనము, రుద్రాభిషేకం, చండీ యాగము, శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం, రథయాత్ర నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ నెల 9వ తేదీన పూర్ణాహుతి, కుంభాభిషేకం, అన్నపూజ, అన్నదానం, స్వామివారి పల్లకి సేవ ఉంటుందని తెలిపారు. ఈ ఉత్సవాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు కోరారు. సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత రాష్ట్ర నాయకులు పి రామకృష్ణ సృష్టికరణ ఫాసిజాన్ని పాతరవేసి బలమైన ఐక్య ఉద్యమాలు నిర్మించడమే మాస్ లైన్ లక్ష్యమని రామకృష్ణ అన్నారు. గురువారం నాడు సిరికొండ మండల కేంద్రంలో పార్టీ కార్యకర్తలు కలిసి ఆయన మాట్లాడారు. రైతులు, కార్మికులు, ఉద్యోగ సంఘాలు, రైతు కూలీలు అందరూ సిపిఐఎంఎల్ మాస్ లైన్ జాతీయ మహాసభలకు అన్ని రకాలుగా సహకారం అందజేశారని వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. దేశంలో మారుతున్న పరిస్థితులను అంచనా వేసి పేద ప్రజల హక్కుల కోసం, శ్రామిక వర్గ రాజ్యం కోసం ప్రజాపంత పార్టీ ఆధ్వర్యంలోనే ఎన్నో ఉద్యమాలను నిర్వహించడం జరిగిందని పి రామకృష్ణ తెలిపారు. నేడు దేశంలో సిపిఐఎంఎల్ ప్రజాపంత పార్టీతో పాటు సిపిఎంఎల్, ఆర్ఐ, పిసిసి, సిపిఐఎంఎల్ పార్టీలు విలీనమై సిపిఐఎంఎల్ మాస్ లైన్ గా ఆవిర్భవించి దేశవ్యాప్త పార్టీగా రూపుదిద్దుకుందని ఆయన వివరించారు. జాతీయ మహాసభలు ఉత్సవపూరితంగా జరిగాయని, విప్లవ శ్రేణుల్లో ఎంతో ఉత్తేజాన్ని కలిగించాయని ఆయన పేర్కొన్నారు. మహాసభల స్ఫూర్తితో మరింత నిర్మాణంకు, ప్రజా ఉద్యమాలను చేపట్టడం కోసం కార్యకర్తలు సైనికుల్లా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పిఓడబ్ల్యూ జిల్లా నాయకులు పి రమ, పార్టీ డివిజన్ కమిటీ సభ్యులు ఆర్ దామోదర్, ఎం లింబాద్రి, సాయిరెడ్డి, మండల నాయకులు ఈ రమేష్, సర్పంచ్ సాయిలు, గంగమల్లు, కిషోర్, నరేష్, బాపురావు, బబ్లు తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాలలో సిపిఐఎంఎల్ మాస్ లైన్ అనేటటువంటి పార్టీని ఏర్పాటు చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా, కేంద్ర వ్యాప్తంగా ప్రజా ఉద్యమాల నిర్మాణానికి మాస్ లైన్ అనేటటువంటి మార్గంలోనే పార్టీ పేరుతోనే దేశవ్యాప్తంగా విప్లవోద్యమానికి ఒక బలమైనటువంటి నిర్మాణం చేయడానికి ఈ మహాసభలు ఉపయోగపడతాయి. ఈ మహాసభలో విజయవంతానికి సిరికొండ మండలంలో అనేక రకాల ప్రజలు, వ్యాపారస్తులు, ప్రజాస్వామికవాదులు, రైతులు, కూలీలందరూ కూడా పెద్ద ఎత్తున అన్ని రకాల సహకరించి ఈ మహాసభలకు విజయవంతం. అవిఘ్న చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు కిట్స్ పంపిణీ చేశారు. ఈ రోజు బాన్సువాడ పట్టణంలోని అవిఘ్న చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎస్ఎస్సి పరీక్షల సందర్భంగా ప్రభుత్వ పాఠశాల బాన్సువాడ GHS పాఠశాలలో ఎగ్జామ్ కిట్స్ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి అవిఘ్న చారిటబుల్ ఫౌండేషన్ సభ్యులు మాట్లాడుతూ ఎస్ఎస్సి పరీక్షలు రాబోతున్న సందర్భంగా విద్యార్థులకు ప్రత్యేకంగా ప్రోత్సహించారు. ఈ కార్యక్రమాలలో ప్రభుత్వ పాఠశాలల హెడ్ మాస్టర్లు వెంకటేష్, విఠల్ సార్, సత్యనారాయణ, ఖలీల్,
వాహబ్ పాఠశాల ఉపాధ్యాయులు మరియు అభిజ్ఞ చారిటబుల్ ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. మద్దూల్ జాతరలో ఇటీవల ఎంపీ అరవింద్, బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి పాల్గొన్న సందర్భంగా 2 లైట్లు మంజూరు చేయాలని కోరగా నేడు వాటిని మంజూరు చేయించారు. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం మద్దూల్ జాతర రోజున ధర్మపురి అరవింద్, జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి ఆ కార్యక్రమంలో పాల్గొని పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ గంగారెడ్డి 2 లైట్లు కావాలని విన్నవించడం మూలంగా సానుకూలంగా స్పందించారు. తొందరలోనే మంజూరు చేస్తారని మాట ఇచ్చి తప్పకుండా ఈ రోజు మనకు ఏర్పాటు చేశారని వారికి ఆలయ కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలిపారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి హైమాక్స్ లైట్లు 2 శ్రీ ధర్మపురి అరవింద్ ద్వారా దినేష్ కులాచారి మంజూరు చేయించి ఇవ్వడం జరిగింది. ఈ రోజు వాటిని ప్రారంభించడం జరుగుతుంది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ కమిటీ అధ్యక్షుడు గంగారెడ్డి, బీజేపీ సీనియర్ లీడర్ గంగారెడ్డి, ఉపాధ్యక్షుడు కచ్చకాయల భాలు, కోశాధికారి ప్రశాంత్, కుర్మ నరేష్, కంజర జగదీష్ తదితరులు పాల్గొన్నారు. లక్ష్మీ నరసింహస్వామి ఆలయం దగ్గర మన దర్పల్లి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మన ఎంపీ గారు దినేష్ అన్న ఆధ్వర్యంలో ఇవాళ ఐమాక్స్ లైట్లు 2 లైట్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఇప్పుడే ఇక్కడ ఈ కమిటీ అందరూ కలిసి ఇక్కడ ఎక్కడ పెట్టి చేయాలని. మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని జడ్పీటీసీ విజయ సంతోష్ సూచించారు. రెంజల్ మండలంలోని మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జడ్పీటీసీ విజయ సంతోష్ జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని, మహిళల హక్కుల చట్టాలపై అవగాహన కల్పిస్తూ వారికి టోల్ ఫ్రీ నెంబర్లను చెప్పడం జరిగిందన్నారు. అనంతరం మహిళలకు పలు రకాల క్రీడా పోటీలను నిర్వహించడం జరిగిందన్నారు. అలాగే క్రీడలలో గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు. ప్రభుత్వం 33% రిజర్వేషన్ ఉద్యోగాలలో రాజకీయాల్లో అమలు చేస్తున్నప్పటికీ మహిళలు సద్వినియోగపరచుకోవాలన్నారు. చట్టసభల్లోకి రావాలన్నారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని వారు సూచించారు. మహిళలకు అన్ని రంగాలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేయూతనందిస్తుందని, మహిళా శిశు సంక్షేమ శాఖ, ఆరోగ్య శాఖ సంయుక్తంగా గర్భిణీ అయినప్పటి నుండి ప్రసవం వరకు, అనంతరం వారికి పుట్టిన పిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు, పౌష్టిక ఆహారం, హెల్త్ చెకప్, ప్రభుత్వ ఆసుపత్రిలోనే ప్రసవాలు నిర్వహించడం జరుగుతుందని, వీటిని అన్నింటినీ మహిళలు సద్వినియోగపరచుకోవాలని కోరారు. సావిత్రిబాయి పులే ఆశయాలను కొనసాగించాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ సూపరింటెండెంట్ శ్రీనివాస్, విద్యాధికారి గణేష్, ఐసీడీఎస్ సూపర్వైజర్ ప్రమిళా రాణి, ఎంపీడీఓ గౌసోద్దీన్, ఆర్బీఎస్కే వైద్యాధికారి డాక్టర్ విజయ భాస్కర్, ఏఎన్ఎం శాంతకుమారి, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా రావడం జరిగింది. మహిళలు, ఒక మహిళ అనేది తల్లిగా, భార్యగా, చెల్లిగా అన్ని బాధ్యతలు నిర్వర్తిస్తూ కుటుంబాన్ని చక్కగా బాధ్యతగా పోషిస్తుంది. అలాగే మహిళలు అన్ని రంగాల్లో ముందుంటున్నారు. ఈ పైలట్ నుంచి ఒక నౌక నడిపే వరకు, అలాగే కలెక్టర్గా, లాయర్గా, ఇంకా డాక్టర్గా, టీచర్గా అన్ని వ్యాపార రంగంలో కూడా ముందుంటున్నారు. అలాగే మహిళలు ఇంకా అన్ని రంగాల్లో సాధించాలా. సమాజంలో ఎన్నో అన్యాయాలు, అరాచకాలు ఇవన్నీ కూడా ఎదుర్కొనే ధైర్యం అనేది మనలోని రావాలి. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు రోజురోజుకు అభివృద్ధి చెందుతున్నాయని మండల నోడల్ ఆఫీసర్ శ్రీనివాస్ పేర్కొన్నారు. డిచ్పల్లి మండల కేంద్రంలోని ఇస్లాంపూర్ ఉర్దూ మీడియం ప్రైమరీ పాఠశాలలో స్కూల్ డే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల నోడల్ ఆఫీసర్ శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆజ్రా సాహిన్ ఘన స్వాగతం పలికి ఘనంగా సన్మానించారు. వారితో పాటు మొహమ్మద్ అన్వార్, మిర్జా, హసన్ బేగ్, నస్రిన్, ఫాతిమా, ఈషా పర్వీన్, విద్యా వాలంటీర్లు ఉస్మా రోహి, హుమేర్, ఎస్ఎంసీ కమిటీ చైర్మన్ మహమ్మద్ హైమద్, స్థానికులు ఇస్మాయిల్, మోమిన్, ఖురేషి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నోడల్ ఆఫీసర్ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా అన్ని రంగాలలో ఎదుగుతున్నాయని చాలా సంతోషించదగ్గ విషయమని అన్నారు. విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు కన్నుల విందుగా చేయడం దీనికి అధ్యాపకులు కృషి కారణమన్నారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు ఆజ్రా షాహీన్ మాట్లాడుతూ విద్యార్థులను చదువుతో పాటు ఆటపాటల్లో కూడా తీర్చిదిద్దుతున్నామని, మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని విద్యార్థులు భావితరాలకు ఆదర్శంగా నిలిచే విధంగా కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమం నిర్వహణకు సహకరించిన పిల్లల తల్లిదండ్రులకు, ఎస్ఎంసీ కమిటీ సభ్యులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. पूरा उर्दू मीडियम प्राइमरी स्कूल में एनुअल डे, चौथा एनुअल डे प्रोग्राम मनाया गया, जिसके सदारत अज़रा शाहीन की सदारत में हुआ ये प्रोग्राम। इसमें काबिल क़दर नसरीन फ़ातिमा जो 15 दिन के अनथक मेहनत से
इस प्रोग्राम को रूबे अमल लाए हैं। उनका साथ इशट टीचर परवीन साहिबा ने दिया है और मैं तमाम औलिया तलबा से सबसे शुक्रगुजार हूँ। పాపాలను కడతీర్చి మోక్షం కల్పించే మహాపుణ్యక్షేత్రం కదిలే పాపేశ్వర ఆలయం. ఈ ఆలయం నిర్మల్ జిల్లా కేంద్రానికి 18 కిలోమీటర్ దూరంలో కొలువై ఉంది. ఏటా శివరాత్రి మహోత్సవాలు ఇక్కడ ఘనంగా జరుగుతాయి. 400 ఏళ్ల చరిత్ర గల ఈ కదలి ఆలయం ప్రత్యేక చరిత్ర ఉంది. ఆనాడు పరశురాముడు తండ్రి ఆజ్ఞ మేరకు తల్లిని సంహరించగా ఆ పాప విముక్తి కోసం పరశురాముడు కదిలిలో శివలింగాన్ని ప్రతిష్ఠించి పాప విమోచనం పొందినట్లు చరిత్ర చెబుతోంది. పరశురాముడు పాప విముక్తి పొందడంతో ఈ ప్రాంతం కదిలి పాపేశ్వర ఆలయంగా ప్రసిద్ధి చెందింది. అయితే ఈ ఆలయం ముఖద్వారం పడమర దిశగా ఉండటం మరో విశేషం. ఆలయాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేయడానికి వచ్చిన సమయంలో పెద్ద శబ్దంతో ఆలయ ముఖద్వారం పడమర దిశగా మారినట్లు భక్తులు చెబుతుంటారు. ఈ ఆలయ సమీపంలో ఋషిగుండంతో పాటు 18 రకాల చెట్లతో కూడిన వటవృక్షం ఉంది. ఆలయానికి వచ్చే భక్తులు ఈ ఋషిగుండంలో స్నానాలు ఆచరించి వటవృక్షం చుట్టూ ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకుంటారు. ఈ ఆలయంలో ప్రతి సోమవారం రోజున విశేష పూజలు జరుగుతుంటాయి. ముఖ్యంగా శ్రావణ మాసంలో ప్రతి శని సోమవారాల్లో స్వామివారికి అభిషేక అర్చనలతో పాటు అన్న పూజలు నిర్వహిస్తుంటారు. ఈ ఆలయ వెనుక భాగంలో అన్నపూర్ణమాత కొలువు తీరడం ఈ ఆలయానికి మరో ప్రత్యేకత. అన్నపూర్ణమాత కొలువైనందున ఇక్కడ నిత్య అన్నదానం కొనసాగుతుంది. సంవత్సరంలో 365 రోజుల పాటు నిత్య అన్నదానం కొనసాగుతుంటుంది. అలాగే ఈ ఆలయంలో దోష నివారణ పూజలు సైతం విశేషంగా కొనసాగుతుంటాయి. తెలంగాణ ప్రాంతవాసులతో పాటు ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ట్రాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడ దోష నివారణ పూజలు చేయిస్తుంటారు. ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ప్రతి ఏటా మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లా ప్రజలతో పాటు పక్కనే ఉన్న నిజామాబాద్, కరీంనగర్ తదితర ప్రాంతాల నుంచి భక్తులు విశేష సంఖ్యలో హాజరవుతుంటారు. దీనికి అనుగుణంగా ఆలయ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. శుక్రవారం 8వ తేదీన శివరాత్రి పర్వదినాన్ని స్వామిని దర్శించుకోవడంతో పాటు అర్ధరాత్రి 12 గంటలకు శివపార్వతుల కళ్యాణోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహిస్తారు. ఈ మహోత్సవాన్ని తిలకించేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. 3 రోజుల కార్యక్రమం ఉంటుంది. మరి మొదటి రోజున సాయంకాలంలో గణపతి గౌరీ పుణ్యావాచనం ధ్వజారంతో కార్యక్రమం ప్రారంభమై మరి మహాశివరాత్రి రోజు స్వామికి బ్రహ్మముహూర్తంలో స్వామివారికి విశేషమైన అభిషేకాలు, బిల్వాచన మంగళహారతి, మహామంత్ర పుష్పము, భక్తులకు వితరణ, అభిషేకాలతో పాటు దర్శనాలు ఉంటాయి. అదేవిధంగా మహాశివరాత్రి రోజు రాత్రి లింగోద్భవ కాలం స్వామివారికి విశేషమైన అభిషేకాలు, బిల్వాచన మంగళహారతి, మంత్రపుష్పము భక్తులందరికీ కూడా దర్శన భాగ్యం ఉంటుంది. మరి అదే రోజు రాత్రి స్వామివారి యొక్క విశేషమైన పూజ కార్యక్రమం ముగించిన తర్వాత శివపార్వతుల నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎస్బీఐ బ్యాంకు ముందు కాంగ్రెస్ నాయకులు నిరసన ప్రదర్శన చేపట్టారు. బ్యాంకులకు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వివిధ రాజకీయ పార్టీలకు ఎలక్ట్రోల్డ్ బాండు రూపంలో అందజేసిన దాతల వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. మార్చి 6 లోపు బ్యాంకు వారు వివరాలు వెల్లడించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ జూన్ 30 వరకు కోర్టు గడువు అడగడం అనుమానాలకు తావిస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వంతో బ్యాంకు వారు కుమ్మక్కై వివరాలు బహిర్గతంగా చేయడానికి కాలయాపన చేస్తుందని ఆరోపించారు. ఆర్థిక మంత్రి పార్లమెంటులో ఎలక్ట్రల్ బాండ్స్ వ్యవహారాన్ని బిల్లు రూపకంగా పార్లమెంటులో ప్రవేశపెట్టడము, అప్పుడే ఇది అనైతికమని, అక్రమమని మరి కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఖండించింది. ఆ తర్వాత మరి మెజార్టీ ఉంది కదా అని చెప్పి వాళ్ళు బిల్లు పాస్ చేసుకొని ఏదైతే వేలాది కోట్ల రూపాయలని ఎలక్ట్రల్ బాండ్ల రూపంలో మరి వాళ్ళు బీజేపీ పార్టీ జమ చేసుకోవడం జరిగిందో అది చట్ట విరుద్ధమని సుప్రీంకోర్టు ఫిబ్రవరి 15వ తారీఖు నాడు నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని పిలిస్తే పలికే ప్రతిరూపంగా బ్రహ్మేశ్వర ఆలయం భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతుంది. కొన్నేళ్ల క్రితం మండలంలోని గోదావరి ఒడ్డున వెలిసిన బ్రహ్మేశ్వర ఆలయం దినదిన అభివృద్ధి చెందుతుంది. బ్రహ్మేశ్వర ఆలయం నిత్య పూజలతో వెలుగొందుతుంది. ఇక్కడికి జిల్లా నుంచి కాకుండా మహారాష్ట్ర, నిజామాబాద్ తదితర ప్రాంతాల నుంచి సైతం భక్తులు వస్తుంటారు. శివరాత్రి రోజున గోదావరిలో స్నానమాచరించి ప్రత్యేక పూజలు చేస్తుంటారు. కాకతీయుల కాలంలో గణపతి దేవుడి పాలనలో ఏళ్ల కిందట బ్రహ్మేశ్వర ఆలయాన్ని రాతితో నిర్మించారు. ఇక్కడి ప్రత్యేకత ఏంటంటే గోదావరి ఈ ఆలయ సమీపంలో ఉత్తరం దిక్కున ప్రవహిస్తూ
ఉత్తర వాహినిగా పేరుగాంచింది. ఇక్కడ గోదావరిలో స్నానమాచరించి బ్రహ్మేశ్వరుణ్ణి దర్శించుకుంటే సకల పాపాలు తొలగిపోతాయని పెద్దలు చెబుతుంటారని, దీనికి తోడు సూర్యోదయం వేళ కాంతి కిరణాలు గోదావరి నీటిపై పడి నేరుగా ఆలయంలోకి శివలింగంపై పడతాయని అత్యంత ప్రాప్తిగాంచి నది పేర్కొంటుందని చెప్పారు. మండలంలోని కనకాపూర్ గ్రామ శివారులోని గోదావరి ఒడ్డున ఆలయం నిర్మించడంతో వర్షాకాలంలో గోదావరి ప్రవాహానికి ఈ ఆలయం ముంపునకు గురవుతుంది. ఏళ్ల తరబడి నీటిలో ఉండేవి. దీనికి తోడు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్తో మరింత ముంపు నీటిలోనే ఈ ఆలయం ఉండాల్సి వచ్చేది. కొన్నేళ్ల కిందట నేపాల్ నుంచి వచ్చిన సత్యానంద స్వామి రాకతో బ్రహ్మేశ్వర ఆలయం బయటికి ప్రపంచానికి తెలిసింది. దక్షిణ భారతదేశంలో శివాలయం పరిరక్షణ కోసం నేపాల్ నుంచి కొందరు స్వాములు వచ్చారు. ఇందులో భాగంగా శ్రీ సత్యానంద స్వామి ఈ ప్రాంతానికి వచ్చి ముంపునకు గురవుతున్న బ్రహ్మేశ్వర ఆలయాన్ని పునరుద్ధరించారు. ఆలయాన్ని తెరిచి ధూపదీప నైవేద్యాలను సమర్పిస్తుంటారు. దీంతో పాటు భక్తులు బ్రహ్మేశ్వరుణ్ణి నమ్ముకొని కోరుకున్న కోరికలు ఫలిస్తుండటంతో భక్తుల తాకిడి మరింతగా పెరిగింది. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు చూద్దాం. భీమ్గల్లో పెద్దవాగు, కప్పలవాగు పరిసర ప్రాంతాల రైతులు పంట ఎండిపోతున్నందున ప్రశాంత్ రెడ్డి ప్రభుత్వానికి లెటర్ రాశారు. స్పందించకపోవడంతో ఈరోజు భీమ్గల్ మండల అధ్యక్షుడు దొనకంటి నర్సయ్య మాట్లాడుతూ కప్పలవాగు పరివాహక ప్రాంత రైతుల కోసం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు భీమ్గల్ మండల కేంద్రంలో రాస్తారోకో నిర్వహించి 21 ప్యాకేజ్ ద్వారా కప్పలవాగులోకి నీరు విడుదల చేసి ఎండిపోతున్న పొలాలను ఆదుకోవాలని, వెంటనే 21 ప్యాకేజ్ ద్వారా నీరు విడుదల చేసి చెక్ డ్యాం నింపాలన్నారు. ఈ ధర్నాలో జడ్పీటీసీ రవిశర్మ, సొసైటీ చైర్మన్ నర్సయ్య, తోట శంకర్, సుమన్, జడ్పీ కోఆప్షన్ మెంబర్ మొయిజుద్దీన్, గ్రామ తాజా మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, విలేజ్ అధ్యక్షులు పాల్గొన్నారు. మోర్తాడ్ మండల సమైక్య ఆధ్వర్యంలో ఎస్హెచ్జి మహిళా రంగోలీ మెహందీ పోటీలు నిర్వహించారు. అర్హత కలిగిన ఓటర్లందరూ ఓటు నమోదు కార్యక్రమం, ఓటర్ హెల్త్ లైన్ యాప్ను, ఓటర్ సర్వీస్ పోర్టల్ను, ఎస్వీఈఈపీ క్యాంపెయిన్లో భాగంగా మోర్తాడ్ మండల సమైక్య ఆధ్వర్యంలో మహిళా సంఘం సభ్యులకు రంగుని మెహందీ పోటీలు నిర్వహించారు. గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం ప్రమీల, సీసీలు తడగల శ్రీనివాస్, మహేందర్, శ్రీనివాస్, మోహన్, స్వప్న తదితరులు ఉన్నారు. ఈరోజు ముగ్గుల పోటీలు ప్లస్ మెహందీ పోటీలు నిర్వహించడం జరిగింది. అంటే ఓటు అవగాహన, ఓటు వేసే విధానంలో మహిళలకు అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో కలెక్టర్ గారి ఆదేశాలు ప్రకారము వారందరికీ కూడా ఓటు మీద అవగాహన కల్పిస్తూ ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. అలాగే మెహందీ పోటీలు కూడా నిర్వహించడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహాశివరాత్రికి ఉమ్మడి జిల్లాలో శివాలయాలు ముస్తాబు, విద్యుత్ దీపాలతో సకల ఏర్పాట్లు చేసిన ఆలయ నిర్వాహకులు. పేదలకు వరం, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు అందజేసిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. ఘనంగా ఆర్మూర్, బోధన్ మాజీ ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, షకీళ్ల జన్మదినాలు. పలు చోట్ల కేక్ కట్ చేసి వారి సేవలు గుర్తు చేసుకున్న పార్టీ నాయకులు, అభిమానులు. వసతి గృహాల్లో విద్యార్థులకు అవసరమైన చర్యలు తీసుకోండి. జిల్లా పరిషత్ స్థాయి సంఘం సమావేశంలో సంబంధిత అధికారులకు జడ్పీ చైర్మన్ విఠలరావు ఆదేశం. సీఎం రేవంత్ రెడ్డి ఆడబిడ్డలకు తరతరాలుగా నష్టం జరిగే చర్యలకు పాల్పడుతున్నారు. హైదరాబాద్లోని తన నివాసంలో విలేకరుల ఇష్టాగోష్ఠిలో ఎమ్మెల్సీ కవిత. నగరంలోని న్యాలకల్ రోడ్డులోని అర్సపల్లి పురుషోత్తం గార్డెన్లో ఘనంగా ఎస్ఎస్ఆర్ డిగ్రీ కళాశాల 30వ వార్షికోత్సవ వేడుకలు. ఆడి పాడి సందడి చేసిన విద్యార్థులు. పార్టీలకు అతీతంగా కామారెడ్డి పట్టణాన్ని అభివృద్ధి చేయడానికి బల్దియా పాలకవర్గం సభ్యులు, అధికారులు సహకరించాలి. కామారెడ్డి మున్సిపల్ సాధారణ సమావేశంలో ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి. మహాశివరాత్రి పురస్కరించుకొని నందిపేట శ్రీ కేదారేశ్వర ఆలయంలో వైభవంగా ప్రత్యేక పూజలు. భారీ ఏర్పాట్లు, పెద్ద ఎత్తున హాజరవుతున్న భక్తులు.
ఎట్టకేలకు మాధవనగర్ రైల్వే గేట్ ఎత్తివేసిన అధికారులు. కేసిక్ జీటీపీఎల్ కథనానికి స్పందన. షురువైన వాహనాలు రాకపోకలు. బోధన్ నిజామాబాద్ ప్రధాన రహదారిపై అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ పట్టుకున్న పోలీసులు. ఎడపల్లిలో 2 లారీల పీడీఎస్ బియ్యం పట్టుకున్న ఎన్ఫోర్స్మెంట్ అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్ న్యూస్.